తన అమ్మా నాన్నలు చనిపోయాక డాట్ అనే అమ్మాయి తనని దత్తత తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే ఆ ఇంట్లో ఒక దారుణమైన రిలేషన్షిప్ నడుస్తుంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్. మీరు చూస్తున్నారు సినిమా డార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే డాట్ అనే మూగ చెవిటి అమ్మాయి తన అమ్మా నాన్నలు చనిపోవడంతో తనని దత్తత తీసుకున్న వాళ్ళ ఇంటికి రావడాన్ని మనం చూస్తాం. డాట్ ని దత్తత తీసుకున్న పాల్ అండ్ ఒలివియా దంపతులకి నీనా అనే అమ్మాయి ఉంటుంది. అయితే నీనాకి డాట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా డాట్ ని మాటలతో హింసిస్తుంటుంది. ఇక ఒలివియా ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తూ అందులో పెద్దగా రాణించకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆల్కహాల్ కి బానిసై ఏదో తన లోకంలో తాను జీవిస్తుంటుంది. ఒక రోజు రాత్రి డాట్ అనుకోకుండా తండ్రి కూతుళ్ళైన పాల్ మరియు నీనా బెడ్రూమ్ లో ఉండడాన్ని చూడడమే కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నట్లు తెలుసుకుంటుంది. డాట్ షాక్ అయిపోతుంది. మరీ ఇంత దారుణమా అని ఫీల్ అవుతుంది. విచిత్రంగా నీనా తన నాన్నతో రిలేషన్షిప్ లో ఉండడమే కాకుండా ఆ వంకతో అతని దగ్గర నుంచి తన అవసరాలకి కావలసిన డబ్బుల్ని తీసుకుంటుంటుంది. డెఫెండమ్ అయిన డాట్ ని కాలేజ్ లో ఎవరు పెద్దగా పట్టించుకోరు. బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన కార్నర్ అనే స్టూడెంట్ డాట్ పట్ల కొంచెం ఆకర్షితులవుతాడు కానీ డాట్ అతన్ని సీరియస్ గా కన్సిడర్ చేయదు. ఇదిలా ఉండగా ఒకరోజు నీనాకి దిమ్మ తిరిగిపోయే విషయం తెలుస్తుంది. అదేంటంటే డాట్ పియానో ప్లే చేస్తూ దాని స్ట్రింగ్ బ్రేక్ అయినప్పుడు షట్ అని అరుస్తుంది. డాట్ అలా అరవడాన్ని చూసి నీనా షాక్ అవుతుంది. అంటే ఇన్ని రోజులుగా డాట్ డెఫెండమ్ అని చెప్పి మోసం చేస్తుందా? వామ్మో, అమాయకురాలనుకున్నా, కానీ పెద్ద స్కెచ్చే అని నీనా అనుకుంటుంది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో డాట్ తో మాట్లాడుతూ కావాలనే ఆమెకు చెవులు వినిపించవు అన్నట్లుగా ఆమెతో తన ఫాదర్ ని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తుంటుంది. డాట్ ఏమో వినిపించినట్లు యాక్ట్ చేస్తుంటుంది. ఆ రోజు సాయంత్రం డాట్ కార్నర్ తో డేట్ కి వెళ్లి కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. ఇంటికి వచ్చాక నీనా అండ్ పాల్ బెడ్రూమ్ లో ఉన్నట్లు చూసి కావాలనే ఫ్లవర్ వేస్ ని కిందపడేసి పాల్ నీనాని బయటికి పంపించేలా చేస్తుంది. తన నాన్న నుంచి తాను ఫేస్ చేస్తున్న అబ్యూజ్ ని డాట్ అర్థం చేసుకుని తనకి సపోర్ట్ ఇస్తున్నట్లు నీనా అర్థం చేసుకుంటుంది. వచ్చి డాట్ బెడ్రూమ్ లో పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది నీనా. మరుసటి రోజు కార్నర్ డాట్ ని కలిసి ఆమెకెలాగూ చెవులు వినిపించవు అని తన వీక్నెస్ లు సీక్రెట్స్ అన్ని చెప్పుకుంటుంటాడు. అతను ఓపెన్ అయి అన్ని చెప్తుంటే డాట్ ఇంప్రెస్ అవుతుంది. ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ రోజు రాత్రి నీనా పాల్ కి కళ్ళు మూసుకో అని చెప్పి ఏదో సర్ప్రైజ్ అని అంటూ ఐరన్ బాక్స్ తో అతని మొహాన్ని కాలుద్దాం అని అనుకుంటుంది. అయితే అదే టైంలో డాట్ ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని తన ప్లాన్ ని ఆపేసి తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అబార్షన్ చేయించుకోవడానికి పెద్ద అమౌంట్ నే పాల్ ని అడుగుతుంది. పాల్ కొంత షాక్ అవుతాడు. సరే డబ్బులిస్తా అని అంటాడు. కాలేజ్ లో జరిగే డాన్స్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతూ నీనా డాట్ కి చెప్తుంటుంది, ఈ రోజు ఖచ్చితంగా నాన్నని చంపేస్తా, అతను ఇచ్చే డబ్బుల్ని తీసుకుని ఇంట్లోంచి పారిపోతా, ఎక్కడన్నా బార్ లో డాన్సర్ గా బతుకుతా అని నీనా చెప్తుంటే డాట్ కొంచెం కంగారు పడుతుంటుంది. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే నీనా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తున్నట్లు పాల్ తెలుసుకుంటాడు. ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంటుంది. కింద హాల్లో పియానో ప్లే చేస్తున్న డాట్ వాళ్ళ గొడవను విని పైకి వస్తుంది. పాల్ నీనాని బలవంతంగా రేప్ చేయబోతుంటే పియానో స్ట్రింగ్ ని వాడి డాట్ అతన్ని చంపేస్తుంది. ఒలివియా ఇదంతా చూసి షాక్ అవుతుంది. అన్నిటికంటే ఇన్ని రోజులుగా తన హస్బెండ్ తన కూతురుతో ఇలా రిలేషన్షిప్ పెట్టుకున్నట్లు తెలుసుకుని మరింత డిప్రెస్ అవుతుంది. కట్ చేస్తే డాట్ నీనా డాన్స్ కాంపిటీషన్ కి వెళ్తారు. అక్కడ డాట్ కార్నర్ తో మాట్లాడుతూ తాను మాట్లాడగలదు, వినగలదు అని చెప్తుంది. అంతే, కార్నర్ షాక్ అవుతాడు. ఇంత మోసం చేస్తావనుకోలేదు, చెవులు వినిపించినట్లు యాక్ట్ చేసి నా సీక్రెట్స్ ని వీక్నెస్ లని తెలుసుకుంటావా అని ఎడాపెడా డాట్ ని తిట్టేసి కార్నర్ వెళ్లిపోతాడు. వీడేంట్రా బాబు ఇలా రియాక్ట్ అయ్యాడు అని డాట్ కొంత సర్ప్రైజ్ అవుతుంది. ఇక నీనా అండ్ డాట్ పాల్ బ్లడ్ మరకలున్న డ్రెస్ ని ఒక చోట పాతేస్తారు. అసలు ఇన్ని రోజులుగా ఎందుకు డెఫెండమ్ గా యాక్ట్ చేశావు అని నీనా డాట్ ని అడుగుతుంది. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయాక నేను మాట్లాడడం మానేశా. సైన్ లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ అయ్యేదాన్ని. అలా అలవాటైపోయింది. ఇక నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాక మీ ఇంటికి వచ్చా. నా అలవాటు మాత్రం అలానే కొనసాగింది. అందులో దురుద్దేశం లేదు అని డాట్ చెప్తుంది. అయితే మరొక దారుణమైన విషయం ఏంటంటే డాట్ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే చనిపోయాక ఆమె నాన్న కూడా డాట్ ని ఫిజికల్ గా అబ్యూస్ చేసేవాడట. కట్ చేస్తే నీనా అండ్ డాట్ ఇంటికి తిరిగొస్తారు. అప్పటికే పోలీస్
పోలీసులు ఒలివియాని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. పాల్ ని డాట్ చంపేసినా ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా ఒలివియానే తానే చంపేసినట్లు పోలీసులకు చెప్పుకొని అరెస్ట్ అయిపోయినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఒలివియా నీనాకి సారీ చెప్తుంది. ఇన్ని రోజులు నీ గురించి పట్టించుకోలేదు, అందుకే నీకిలా జరిగింది, చాలా పెద్ద తప్పు చేశా అని ఏడుస్తుంది. ఇక మూవీ చివరి సీన్ లో నీనా అండ్ డాట్ పియానో ప్లే చేస్తూ కొంత రిలాక్సింగ్ గా ఫీల్ అవుతుండడాన్ని మనం చూస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా డార్క్ థీమ్ తో ఈ మూవీ తీశారు. ఊహించడానికే చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి ఇలాంటి కథలు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమాలైనా కథలైనా సమాజంలోంచి పుట్టుకొచ్చేవే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో జరుగుతున్న దారుణాలని ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఏ సినిమా వల్ల గానీ కథ వల్ల గానీ సాధ్యం కాదు.